విజయనగరం నుండి పిఠాపురం వరకు కూడా పాదయాత్ర చేస్తూ పవన్ కళ్యాణ్ తన అభిమాన నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవాలని పాదయాత్ర చేస్తూ పిఠాపురం పురవీధులంతా కూడా తిరుగుతూ ఒక వ్యక్తి అయితే మనతో కనబడుతున్నాడు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ పిచ్చ పనులు మీకు అవసరం అంటారా? అన్న ఒక విషయం అన్న, నా పేరు శేఖర్ అన్న, మాది విజయనగరం దగ్గర రాజమన్న. నేను పవన్ కళ్యాణ్ అన్నకి బిగ్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ కాదు, ఒక జనసేన కార్యకర్తనే. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అవినీతి అనసడానికని పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ ఎంచుకున్నారు. మనం ఆ పార్టీని ప్రతి ఒక్క పార్టీని కూడా గౌరవించి టీడీపీ పోటీ చేస్తే టీడీపీకి, బీజేపీ పోటీ చేస్తే బీజేపీకి ఓటేసి ఒక కొత్త రాష్ట్రాన్ని ఉమ్మడి పార్టీని గెలిపించి ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించబోతున్నారన్న. మీకు ఎంత డబ్బులు ఇచ్చి ఇలా పాదయాత్ర చేస్తున్నారు? మీ వెనకాల ఎవరున్నారు? డబ్బులని మాట్లాడ జన సైనికులు డబ్బుడు కమ్ముడిపోయే క్యారెక్టర్లు కాదు. జన నాయకులు అమ్ముడిపోతారేమో కానీ జన సైనికులు ఎప్పుడు కూడా డబ్బులు కమ్ముడిపోయి డబ్బులకి యాత్రలు చేసి డబ్బుల కోసము ర్యాలీలు చేయడం అనేది జనసేనలో లేదు. ఈరోజు చెప్తానా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో వన్ సైడ్గా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి చూపించిన తర్వాత ఒక్కొక్కరికి చెప్తాడన్న. ఈరోజు ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు దగ్గర ఓడిపోయాడు. ఈరోజు కూడా మన పక్కనున్నాడు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలడు. మా జనసైనికుల్లో ఒకడున్నాడు, మన రాజేష్ మహాసేన. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు, మా క్రిస్టియన్స్ ఓట్లు 2 లక్షలోనే అంతడు. క్రిస్టియన్స్, పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్. మొన్న పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ చేసినప్పుడు ఒక క్రిస్టియన్ మహిళ దీవించింది. అతను అలాంటి కుల మతాలకి జనసేనలో స్థానం లేదు. జనసేనలో ఉన్నది ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాత్రమే జనసేనలో ఉంటారు. ఈరోజు చెప్తాను, జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆ అభ్యర్థిగా గెలిచి ఎవరికైనా మాట్లాడుతాడు. మీరు పాదయాత్ర చేస్తున్నారు, పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ కోసం? అన్న, రైతుల నుండి చదువుకున్న స్టూడెంట్ వరకు కొత్తదనం కోరుకుంటున్నారన్న. వంగ గీత కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి పిఠాపురంలో పోటీ చేసినా గెలవరన్న. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అనేది ఎంత, ఈరోజు రోడ్లు చూసాం. పిఠాపురంలో నేను నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్లు చూశాను, ఎంత ఘోరంగా ఉన్నాయంటే నడ్డానికి కూడా ఎక్కడ అడిగిపోతే కాలు పెట్టుకేద్దన్నట్టుగా ఉన్నాయన్న. చివరిగా ముద్రగడ పద్మనాభం ఓడిస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్, అది జరుగుతుందంటారా జరగదంటారు? అతను పెద్ద అతను కదన్న, అతని గురించి మనం మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే అర్థం చేసుకున్న గురించి మాట్లాడచ్చు. డబ్బుల కోసము పార్టీలు మారి కులాల్ని మార్చి అవినీతి చేసేటోళ్ళు వెనక్కి వెళ్ళేటోడు గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు తెలుసా, వాళ్ళ పాపం ఎంత చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ గురించి నా వంతు నేను సహాయం చేస్తాను, మా నాన్నగారు వెళ్ళే రూట్ తప్పు అని వాళ్ళ కూతురు చెప్పింది. ఈరోజు మనకు అంతకన్నా గెలుపు అనేది ఇంకా చాలు. ఇప్పుడు నువ్వు ఇంత పాదయాత్ర చేస్తున్నావు పవన్ కళ్యాణ్ కోసం, పిల్లాన్ని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని అందరినీ వదిలేసి వస్తున్నావు కదా. అసలు పవన్ కళ్యాణ్ అనేటోడు నీతో మాట్లాడతాకన్నా ప్రయత్నిస్తాడా? ఎందుకు నీకు ఈ పిచ్చి? చెప్తానన్నా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా వదిన గారిని ఒగ్గేసి పిల్లలు ఒగ్గేసి కూడా వచ్చారు కదన్నా. దేని గురించి వచ్చాడన్నా? డబ్బులు సంపాదించాలన్నా కాదు కదా. ఒక ఆంధ్రప్రదేశ్ గురించి మన వంతు మనం సహాయం చేయాలన్నా, ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలన్నా. ఎన్నుకున్న తర్వాత అతను ఏదైనా చేయకపోతే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఇప్పుడు ఏదైనా చేయకపోతే జనాలు ఓడిస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈరోజు గెలిపించిన తర్వాత, అతను అభివృద్ధి చేసిన తర్వాత, ఫస్ట్ అభివృద్ధి ఏంటంటే పిఠాపురం నుండి స్టార్ట్ అవుతుంది. పిఠాపురం నుండి స్టార్ట్ అయ్యి ఎవ్వరు కూడా జన సైనికులు ఎవ్వరు కూడా భయపడకండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడతారు. 22 సీట్లే కదా ఏం చేయగలరని ప్రతి ఒక్కరు అనుకోకండి. 21 సీట్లు 171 సీట్లతో సమానము. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న? నేనైతే 70-80 దాడుతుంది. అంటే నమ్మొచ్చా 70-80 అని, 1 లక్ష అని? అంటే అవతల కూడా అపోజిషన్ పార్టీ కూడా బలంగా ఉంది, బలమైన పార్టీ ఇప్పుడు అదే ఫామ్ చేస్తుంది. అంటే ఈ నేపథ్యంలో మీరు 70-80 లక్షలు ఇవన్నీ కూడా నిజాలన్నా, ఏదో మీకు చెప్తే ఏదో హైప్ వస్తుందని చెప్పి? 2019లో బలమైన పార్టీ అన్న, 2024లో బలమైన పార్టీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకు తెలుసా, ఏ ఎమ్మెల్యే అయినా సరే నేను ఈ రోడ్డు వేసాను నాకు ఓటు వేయండి అనేసి నేను ఎవరైనా అడగమను. లేకపోతే ఆంధ్రప్రదేశ్కి నేను ఇన్ని కంపెనీలు తెచ్చాము, మా జగన్మోహన్ రెడ్డి ఇన్ని కంపెనీలు తెచ్చాడు, మీ యువతకి ఇంతమందికి ఉపాధి కల్పించాడని ఏ ఎమ్మెల్యేనైనా చెప్పమనండి. లేకపోతే మీ మెడికల్ కాలేజ్ కట్టాము ఆంధ్రప్రదేశ్లోనే, లేకపోతే మీ జిల్లాలో ఈ కాలేజ్ కట్టాము, లేకపోతే ఈ జిల్లాలోని మీ ఒక హాస్పిటల్ కట్టామని ఎవరినైనా చెప్పమనండి. పథకాలు ఎలాగా, ఒక సంవత్సరానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారన్న?
ఒక సంవత్సరం వల్ల ఒక ఒక ఎన్నో ఒక 100 కోట్లు వేసుకుందాం, 100 కోట్లలోన 30 కోట్లు మాత్రమే ప్రజలకు పంచుతాడు, 70 కోట్లు తినేస్తాడు. నీకు తెలుసా ఈరోజు రోడ్లు కానీ ఏవి కానీ వేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచడేమో, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేద్దామో. ఈరోజు ఒక కొత్త రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవాలన్నా, గెలిచిన తర్వాతే మనకి కొత్త రాష్ట్రం వస్తుందన్న.